హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో మనం 2011లో రిలీజ్ అయిన స్లీపింగ్ బ్యూటీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియో అంతా మీరు చూసేశాక వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే జాయిన్ బటన్ని కూడా ఆన్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ వీడియోస్, పోల్స్ అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే అప్కమింగ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటాము. అంతేకాదు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్విజ్ని కూడా కండక్ట్ చేస్తుంటాము. మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా మంచి ఫీచర్స్ అన్నీ మన ఛానల్ మెంబర్షిప్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయ్యి ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ పొందండి. జాయిన్ అయ్యేందుకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మూవీ చూడడానికి చాలా డిస్టర్బ్డ్గా కట్స్గా ఉంటుంది. అయినా కూడా ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఒకవేళ మూవీని కానీ చూడాలనిపిస్తే ప్రైమ్ వీడియోలో మూవీ అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ చేస్తే లూసీ ఒక యూనివర్సిటీ స్టూడెంట్. తనకి రూమ్ రెంట్ అండ్ కాలేజ్ ఫీజు పే చేయడానికి మనీ చాలా టైట్గా ఉండడంతో లూసీ చాలా చోట్ల పార్ట్ టైమ్గా వర్క్ చేస్తుంటుంది. లైక్ డే టైంలో ఆఫీస్లో వర్క్ చేయడం, ఈవినింగ్ టైంలో రెస్టారెంట్లో క్లీనర్గా అండ్ ఆల్సో సైన్స్ ల్యాబ్లో ల్యాబ్ ర్యాట్గా వర్క్ చేస్తుంది. ల్యాబ్ ర్యాట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏవైనా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ముందుగా వాటిని ఎలుకల మీద, జంతువుల మీద ప్రయోగిస్తారు కదా. కానీ ఈ ల్యాబ్లో మాత్రం డైరెక్ట్గా మనుషులపైనే కొత్త ఎక్స్పెరిమెంట్స్ని ట్రై చేస్తుంటారు. లూసీ మనీ కోసం ఈ కైండ్ ఆఫ్ జాబ్ని కూడా చేస్తుంటుంది. కట్ చేస్తే లూసీ బార్కి వెళ్ళి అక్కడ తను ఒక అమ్మాయిని కలిసి డ్రగ్స్ తీసుకుంటుంది. లూసీతో ఎవరు రొమాన్స్ చేయాలా అని వీరిద్దరూ డిస్కస్ చేసుకుంటుండగా లూసీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరూ లూసీకి రొమాన్స్ విషయం గురించి చెప్తారు. అప్పుడు లూసీ, అయితే టాస్ వేసి మీ ఇద్దరిలో ఎవరు నాతో రొమాన్స్ చేస్తారో డిసైడ్ చేయండి అని చెప్తుంది. టాస్లో ఈ వ్యక్తి విన్నవడంతో ఇక తను లూసీని తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే లూసీ ఇంటికి వచ్చి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం తను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుండగా లూసీ మదర్ కాల్ చేస్తుంది. లూసీ తన మదర్తో ఫోన్లో మాట్లాడుతూ డెస్క్పై ఉన్న వస్తువులని పర్మిషన్ లేకుండా టచ్ చేస్తూ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంటుంది. అది చూసిన ఆఫీసర్కి లూసీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. తర్వాత లూసీ వెళ్ళి బర్డ్ మ్యాన్ని మీట్ అవుతుంది. బర్డ్ మ్యాన్ ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అయి ఉంటాడు అండ్ తనకి లూసీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లూసీ బర్డ్ మ్యాన్ కోసం స్నాక్ని ప్రిపేర్ చేసి ఇస్తుంది. వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత లూసీ అక్కడి నుంచి వచ్చేస్తుంది. స్టూడెంట్ న్యూస్ పేపర్లో ఒక జాబ్ ఆఫర్ గురించిన యాడ్ లూసీకి కనిపించడంతో లూసీ వెంటనే పబ్లిక్ టెలిఫోన్ ద్వారా క్లారాని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో లూసీ ఇంటర్వ్యూకి వెళ్తుంది. క్లారా లూసీతో సిల్వర్ సర్వీస్లో మోస్ట్లీ ప్రైవేట్ పార్టీస్ జరుగుతుంటాయి. అక్కడ నువ్వు వెయిట్రెస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 గంట వర్క్ చేస్తే మేము నీకు $250 ఇస్తామని లూసీతో చెప్తుంది. క్లారా మాటలు విన్న లూసీ, కేవలం గంటసేపు వర్క్ చేసినందుకు $250 ఇస్తారా అని కొంచెం షాక్ అవుతుంది. క్లారా లూసీని బట్టలు విప్పమని చెప్పి తన అసిస్టెంట్ అయిన థామస్ని లోపలికి పిలుస్తుంది. క్లారా అండ్ థామస్ కలిసి లూసీ బాడీ మీద ఏమైనా టాటూస్ ఉన్నాయేమో అని లూసీ బాడీని చెక్ చేస్తారు. కానీ లూసీ బాడీ మీద ఒక్క టాటూ కూడా ఉండదు. క్లారా లూసీతో, నీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అని అడుగుతుంది. అప్పుడు లూసీ, లేదు, నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఏమీ లేదని అబద్ధం చెప్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, మేము నిన్ను ఇంకా అందంగా మారుస్తామని చెప్పి క్లారా లూసీకి సారా అనే పేరు పెడుతుంది. ఆ తర్వాత సిల్వర్ సర్వీస్లో లూసీకి ఫ్రీగా గ్రూమింగ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో లూసీ బర్డ్ మ్యాన్ దగ్గరికి వస్తుంది. వెయిట్రెస్గా తను డ్రింక్స్ని ఎలా సర్వ్ చేయాలో బర్డ్ మ్యాన్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడు బర్డ్ మ్యాన్, మనిద్దరం కలిసి రొమాంటిక్ వీడియోస్ చూద్దామా అని లూసీని అడగ్గా లూసీ క్యాజువల్గానే నో అని చెప్తుంది. నైట్ టైం థామస్ దగ్గర నుంచి లూసీకి కాల్ రావడంతో లూసీ సిల్వర్ సర్వీస్కి వెళ్తుంది. అక్కడ లూసీ మాత్రమే కాదు, తనతో పాటు చాలామంది అమ్మాయిలు ఉంటారు. వీరందరికీ సోఫీ లీడర్గా ఉంటుంది. సోఫీ తనని తను లూసీకి అంటే సారాకి పరిచయం చేసుకుని లూసీని వెయిట్రెస్గా రెడీ చేస్తుంది. అంతా సిద్ధమైన తరువాత పార్టీని ఎంజాయ్ చేయడానికి కొంతమంది ముసలి వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ లూసీ డ్రింక్ని సర్వ్ చేస్తుంది. సిల్వర్ సర్వీస్లోని రూల్స్ ప్రకారం ఇక్కడున్న అమ్మాయిలందరూ పార్టీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాఫ్ న్యూడ్గా ఉంటారు. కానీ ఏ ఒక్కరూ కూడా వాళ్ళని ఫిజికల్గా టచ్ చేయకూడదు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత లూసీ వాళ్ళందరికీ బ్రాందీని సర్వ్ చేస్తుంది. ఇక పార్టీ కంప్లీట్ అవ్వబోతుండడంతో సోఫీ లూసీకి మనీ ఇచ్చి పార్టీ నుంచి కొంచెం ముందుగానే ఇంటికి పంపిస్తుంది. లూసీ ఇంటికి వచ్చి సిగరెట్ని తాగుతూ తను సంపాదించిన మనీలో నుంచి ఒక నోట్ని తీసుకుని దానిని లైటర్తో కాల్ చేస్తుంది. కట్ చేస్తే లూసీకి థామస్ నుంచి కాల్ రావడంతో లూసీ మళ్ళీ వెయిట్రెస్గా సిల్వర్ సర్వీస్కి వెళ్తుంది. నువ్వు ఈ వర్క్ని ఎప్పటి నుంచి చేస్తున్నావని లూసీ సోఫీని అడుగుతుంది. అప్పుడు సోఫీ, అసలు ఇదేం ప్రశ్న అని అనడంతో లూసీ సారీ చెప్తుంది. ఆ తర్వాత లూసీ బార్కి వెళ్ళి ఒక వ్యక్తిని సెడ్యూస్ చేసి తనతో రొమాన్స్ చేయడం అండ్ తెల్లవారుతుండగా తను బర్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తనతో టైం స్పెండ్ చేయడం ఫాస్ట్గా జరిగిపోతాయి. లూసీ కాలేజ్కి వెళ్తుండగా థామస్ కాల్ చేస్తాడు. దాంతో లూసీ క్లారా ఇంటికి వెళ్తుంది. క్లారా హౌస్ సిటీకి చాలా దూరంలో ఉంటుంది. క్లారా ఇంటి నుంచి ఒక అమ్మాయి నీరసంగా బయటికి వచ్చి కారులోకి ఎక్కుతుండడాన్ని లూసీ చూసి తను కాస్త టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఇక లూసీ క్లారా ఇంట్లోకి అడుగు పెడుతుంది.
క్లారా లూసీతో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు కదా, సో వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు, మైండ్ కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంది. సో ఇక లూసీ కూడా వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతుంది. క్లారా సమ్ కైండ్ ఆఫ్ డ్రింక్ని లూసీ కళ్ళ ముందే రెడీ చేసి లూసీకి ఇస్తుంది. ఈ డ్రింక్ని తాగితే ఎవరైనా సరే కొన్ని గంటల పాటు మెలకువ లేకుండా నిద్రపోతారు, కనీసం వాళ్ళకి కలలు కూడా రావని క్లారా చెప్తుంది. కట్ చేస్తే ఆ డ్రింక్ని తాగిన లూసీ ఒక బెడ్ పైన న్యూడ్గా మెలకువ లేకుండా నిద్రపోతుంది. అప్పుడు క్లారాతో కలిసి మనం ఇంతకుముందు పార్టీలో చూసిన ఓల్డ్ మ్యాన్ 1 ఆ రూమ్లోకి వస్తాడు. క్లారా అతనితో రూల్స్ ప్రకారం నువ్వు ఈ అమ్మాయిని ఫిజికల్గా మీట్ అవ్వకూడదని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. అందుకు ఆ ఓల్డ్ మ్యాన్ కూడా ఒప్పుకుంటాడు. ఇక క్లారా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓల్డ్ మ్యాన్ తన బట్టలన్నీ విప్పేసి బెడ్పై న్యూడ్గా పడుకుని ఉన్న లూసీ బాడీని చెక్ చేసి తన విప్ మీద తలపెట్టి నిద్రపోతాడు. కట్ చేస్తే లూసీ క్లారా ఇంటి నుంచి రూమ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లూసీ దగ్గర మనీ చాలా ఎక్కువగా ఉండడంతో లూసీ ఎక్సలెన్లో ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకుంటుంది. గత కొన్ని రోజులుగా థామస్ నుంచి కాల్ రాకపోవడంతో ఈసారి లూసీనే థామస్కి కాల్ చేసి ఏమైనా వర్క్ ఉంటే ఫోన్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో లూసీ మీద ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా థామస్ లూసీకి కాల్ చేస్తాడు. దాంతో లూసీ వెంటనే ల్యాబ్ నుంచి క్లారా ఇంటికి వస్తుంది. కట్ చేస్తే మునుపట్లాగానే లూసీ న్యూడ్గా ఒక రూమ్లో నిద్రపోతుంది. ఈసారి క్లారాతో కలిసి ఓల్డ్ మ్యాన్ 2 రూమ్లోకి వస్తాడు. క్లారా అతనితో రూల్స్ ప్రకారం నువ్వు ఈ అమ్మాయితో ఫిజికల్గా మీట్ అవ్వకూడదని చెప్పగా ఓల్డ్ మ్యాన్ 2 అందుకు ఒప్పుకుంటాడు. ఇక క్లారా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. క్లారా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఓల్డ్ మ్యాన్ 2 రూల్స్ ప్రకారం లూసీతో ఫిజికల్గా మీట్ అవ్వకుండా తనతో రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే లూసీ క్లాస్లో ఉండగా బర్డ్మ్యాన్ తనకి ఫోన్ చేస్తాడు. దాంతో లూసీ వెంటనే బర్డ్మ్యాన్ దగ్గరికి వస్తుంది. పెయిన్ కిల్లర్స్ యొక్క డోస్ ఎక్కువయ్యి కొనప్రాణంతో ఉన్న బర్డ్మ్యాన్ సిచ్యువేషన్ని చూసి లూసీ చాలా ఏడుస్తుంది. బర్డ్మ్యాన్ లూసీతో నీ టాప్ తీసేయని అనడంతో అతని చివరి కోరిక నెరవేర్చేందుకు లూసీ తన టాప్ని తీసేస్తుంది. ఇక లూసీ బర్డ్మ్యాన్ ఒకే బెడ్ పైన హగ్ చేసుకుని పడుకుంటారు. బర్డ్మ్యాన్ చనిపోయాడన్న విషయం కానీ లూసీ బర్డ్మ్యాన్ని అప్పుడప్పుడు మీట్ అవుతుందన్న విషయం కానీ ఎవరికీ తెలియదు. అని ఈ విషయాన్ని గురించి లూసీ కూడా ఎవరికీ చెప్పదు. బర్డ్మ్యాన్ చనిపోయాడన్న విషయం 2 వారాల తర్వాత అతని బ్రదర్కి తెలియడంతో తన ఫ్యూనరల్ని ఏర్పాటు చేస్తాడు. ఫ్యూనరల్కి అందరితో పాటు లూసీ కూడా వెళ్తుంది. అక్కడ లూసీకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. లాస్ట్ టైం నువ్వు బర్డ్మ్యాన్ని ఎప్పుడు మీట్ అయ్యావని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లూసీని అడుగుతాడు. అప్పుడు లూసీ నేను తనని మీట్ అయ్యి 3-4 నెలలు అవుతుందని అబద్ధం చెప్తుంది. నేను బర్డ్మ్యాన్ని మీట్ అయ్యి సంవత్సరం అవుతుందని చెప్పి అతను బర్డ్మ్యాన్ని తలుచుకుంటాడు. అప్పుడు లూసీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఆమె మాటలను విన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకసారిగా షాక్ అయ్యి నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వదులుకున్నావు, ఇప్పుడు నేను హెలెన్తో కలిసి ఉన్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని లూసీకి చెప్తాడు. కట్ చేస్తే క్లారా హౌస్లో లూసీ న్యూడ్గా నిద్రపోతుంటుంది. ఈసారి క్లారాతో పాటు ఓల్డ్ మ్యాన్ 3 రూమ్లోకి వస్తాడు. ఎప్పట్లాగానే క్లారా రూల్స్ గురించి ఓల్డ్ మ్యాన్ 3కి కూడా చెప్పగా అతను కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక క్లారా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. క్లారా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఓల్డ్ మ్యాన్ 3 లూసీని బెడ్ మీద నుంచి ఫ్లోర్ మీదకి పడేసి శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. అయినా కూడా సరే లూసీకి అసలు మెలకువే రాదు. నెక్స్ట్ సీన్లో లూసీ ఆఫీస్లో సరిగ్గా వర్క్ చేయడం లేదని ఆఫీసర్ లూసీని జాబ్లో నుంచి తీసేయడం, లూసీ అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళడం అండ్ తన కోవర్కర్తో కలిసి డ్రగ్స్ తీసుకుని తన అపార్ట్మెంట్లో రొమాన్స్ చేయడం ఫాస్ట్గా జరిగిపోతాయి. లూసీ నిద్రపోయే సమయంలో థామస్ నుండి కాల్ రావడంతో తను వెంటనే క్లారా ఇంటికి బయలుదేరుతుంది. క్లారా లూసీ కోసం వెయిట్ చేస్తుండగా లూసీ క్లారా ఇంటికి చేరుకుంటుంది. లూసీ క్లారా దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో వామిట్ చేసుకుంటుంది. కానీ క్లారా తన హెల్త్ కండిషన్ గురించి లూసీని అడిగినప్పుడు వామిట్ గురించిన విషయాన్ని క్లారాకి చెప్పకుండా నా హెల్త్ బాగానే ఉందని క్యాజువల్గా ఆన్సర్ ఇస్తుంది. నేను నిద్రపోయిన తర్వాత అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని ఉందని లూసీ అడుగుతుంది. అప్పుడు క్లారా ఈ విషయాలేవి రూల్స్ ప్రకారం స్లీపింగ్ బ్యూటీస్కి తెలియకూడదు, ఒకవేళ స్లీపింగ్ బ్యూటీస్కి ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు నా క్లయింట్స్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందని లూసీకి చెప్తుంది. ఇక లూసీ క్లారా ప్రిపేర్ చేసిన డ్రింక్ని తాగుతుంది. కట్ చేస్తే లూసీ యాజ్ యూజువల్గా రూమ్లో న్యూడ్గా నిద్రపోతుంటుంది. కానీ ఈసారి మాత్రం లూసీ సక్సెస్ఫుల్గా నిద్రలో నుంచి మేల్కొని ఒక సీక్రెట్ కెమెరాని సెట్ చేస్తుంది. రూమ్లోకి ఎవరో వస్తున్నట్టు శబ్దం రావడంతో లూసీ వెంటనే బెడ్ మీదకి చేరుకుని తను తాగిన డ్రింక్ వల్ల మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఈసారి క్లారాతో పాటు ఓల్డ్ మ్యాన్ 1 రూమ్లోకి వస్తాడు. స్లీపింగ్ బ్యూటీస్ తాగే డ్రింక్ నాకు కూడా కావాలని తను క్లారాని అడగడంతో క్లారా తన కోసం ఒక డ్రింక్ని ప్రిపేర్ చేస్తుంది. ఇక ఓల్డ్ మ్యాన్ 1 కూడా డ్రింక్ని తాగగా క్లారా రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత క్లారా రూమ్లోకి వచ్చి ఓల్డ్ మ్యాన్ని చెక్ చేయగా తను చనిపోయి ఉంటాడు. లూసీ కూడా ఎంతకీ నిద్ర నుంచి మేల్కోకపోవడంతో తను కూడా చనిపోయిందేమో అనుకుని క్లారా ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయ్యి లూసీ నోట్లో నోరు పెట్టి క్లారా గాలిని ఊదుతుంది. దాంతో లూసీ సడన్గా మెలకువలోకి వచ్చి తన పక్కనే న్యూడ్గా పడుకుని ఉన్న ఓల్డ్ మ్యాన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. లూసీ ఇంతకుముందు సెట్ చేసి ఉంచిన సీక్రెట్ కెమెరాలో లూసీ పక్కన ఓల్డ్ మ్యాన్ పడుకొని ఉన్న దృశ్యాలు రికార్డ్ అవ్వడాన్ని మూవీ ఎండింగ్లో చూపిస్తారు. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని చదివి హార్ట్ఫుల్గా రిప్లై కూడా ఇస్తాం. సో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.